అయిపోయారు రే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను. మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి వెనకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడు వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాలా ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా? తర్వాత నరబల ఎవరిని? ఏంటి వాసుదాసుని వేసేస్తాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేస్తాడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తాడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తాడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవడు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు, తెలిసిపోయింది. కరీంలాలా 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 తెలిసిపోయింది నాకంతా తెలిసిపోయింది. కరీంలాలా అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు 2 సన్స్ అండి. అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాగా లాలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇదర్ వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. నేను చెప్తే నీకు కూడా మొత్తం తెలిసిపోతుంది. చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, మల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతికి నిన్ను, అరే హే భగవాన్, పిలిచారా? ముందు నీ కొడుకు నోర్మైమను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను అని కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాని ముక్కలు కింద నరికి పోగులు పెట్టి ఈ పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నేను చెప్పేది విను. నువ్వు ఒక బలిని పిల్లిని, ఆ తర్వాత ఇదే బెటర్ కదా. ఈ వెధవ నీ కొడుకు. ఎంతవరకు నాకు తెలియదండి. ప్లీజ్ నేను చెప్పేది వినలాలా, నేను చెప్పేది నిజం లాలా. ఏమండి మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు? అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? తప్పుకోరా, తప్పుకో. శవం జ్ఞానంలో ఉందా? ఏంట్రా అంతకు బయటికి రాడు? షాప్కి వెళ్ళడా? వరుమల కొంచెం వెయిట్ చేయి. పని నోకుండ్రి. అమ్మా సౌందర్య, ఏమిటన్నయ్యా? నేను షాప్కి వెళ్తున్నా గానీ లోపల తలుపులు గడేసుకో. ఎవరొచ్చి పిలిచినా తలుపులు తీయబాకు. మన పేటలో అందరూ సన్నాసేదవులే. అయినా ఈ మటన్ షాప్ ఏరే చెల్లెలతో పరాస్కాలాడే ధైర్యం ఎవడుకుంటుందిలే. అమ్మా సౌందర్య, ఒకవేళ అంతగా అవసరం అయితే మనిషి కలపడకుండా మాట్లాడు. మరీ తప్పదనుకుంటే కిటికీలోంచి చెయ్యి మాత్రమే బయట పెట్టమ్మా. నా బంగారు చెల్లి. వస్తానమ్మా. పల్లెలు సన్నాసులు అందరూ గుమ్మల ముందు చేరతారు. మటన్ షాప్ ఇంటికే మారిస్తే పోద్దేమో. కాలం అడిగాం ఆడియో. మీరు ఇక్కడ ఉండండి. ఓగి నల్ల కార్యం. సౌందర్య ఎవరు? నేనే రాజాని. ఓ మీరా? అన్న ఇప్పుడే షాప్ కి వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు గనుక నేను వచ్చాను. నీకోసం పూలు తెచ్చాను. నిజంగా? అయితే కిటికీలో నుంచి ఇవ్వండి. ఎప్పుడు కిటికీలో ఉంచానా? ఒక్కసారైనా తలుపు తీయవా? ఇంతవరకు నీ మొహమైనా చూడలేదు. అమ్మో, అన్నయ్య తెలిస్తే కత్తితో నరికేస్తాడు. అమ్మో, అది నిజమేలే. సరే, కిటికీ దగ్గర రా, పూలు ఇచ్చి వెళ్తాను. అలాగే. ఎతికి మళ్ళీ పూలు. ఓకే సౌందర్య డియర్, రేపు కలుసుకుందామే. ఓకే బాయ్. అగా ఎక్కడికి రా? డోర్లు కొండ వెళ్తాను. వీరు ఇంట్లో నీకేం పని రా? ఉత్తరాలు ఏమంటావు? నేను ఇస్తాను కానీ. ఉత్తరాలు కదా మనీ ఆర్డర్. తప్ప మనీ ఆర్డరా?
వీడికి మనీ ఏంటబ్బా? కొంపదీసి వీరేగాడు మటన్ కూడా పోస్టల్ డెలివరీ అని పెట్టాడా? టైం రా టైము నీకు నీ చెల్లెకి. సౌందర్య మనీ ఆర్డర్ వచ్చింది నీకు మీ అన్నయ్య కాదు ఆటో రాజా గారికి. మరి నాకిస్తారే? ఇక్కడి నుంచి మన పేటలో ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా తీసుకొచ్చి నీకే ఇస్తాగా. నిజంగా? సౌందర్య సౌందర్య నీ ముఖం ఒక్కసారి చూపించవా? అదే బిర్లా టెంపుల్, ఇదే సెక్రటరియట్, ఆ కనిపించేదే హుస్సేన్ సాగర్, ఆ మధ్యనున్న మహానుభావుడే బుద్ధ భగవానుడు. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధుడేంత అందంగా ఉన్నాడండి. బుద్ధుడు అందంగా ఉండవంటే నీ మొహం పిచ్చి మాటలు మాట్లాడు, కళ్ళు పోతాయి. నేను మాట్లాడుతున్నది ఆ బుద్ధుడి గురించి కాదులేండి, నా ఎదురుగా కనిపిస్తున్న ఈ బుద్ధుడి గురించి. ఏమండి, ఆ ప్రేమ జంట ఎంత ముచ్చటగా ఉందో. మీరు ఉన్నారెందుకు? ఓ అల్లరి లేదు, ఓ గిల్లుడు లేదు. నీ అమ్మ కడుపు మాడ, అల్లరి లేదు గెల్ల లేదు. ఇది మూసుకో, ఇది మూసుకో, పట్టుకో. సో స్వీట్. ఒరే వంశీ, నువ్వు సామాన్యుడు కాదురా, ఏకంగా లెక్చర్ వేసుకొచ్చావు ఇక్కడికి. నిన్ను నేను నమ్మటం ఏంట్రా, నువ్వు మారటం. నువ్వు మూసుకో, మూసుకో, నువ్వు మూసుకో. అమ్మ పరక్రమరావు గారు ఎక్కడ? అయ్యో మీరు వెళ్ళండి వెళ్ళండి. సార్ నేను వస్తున్నా, ఉండండి సార్. ఎక్కడికి? ఎవరు సార్? మన ఫ్యామిలీనా? ఏయ్, పిచ్చి పిచ్చి మాట్లాడుకో. మన ఫ్యామిలీ ఏంట్రా? మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీ. యు ఆర్ గ్రేట్ సార్. ఆ. మీరు ఎంత ఆదర్శ పురుషులు సార్. ఆ, అసలు మీలాంటి లెక్చరర్స్ మాలాంటి యంగ్స్టర్స్ కి ఇన్స్పిరేషన్ సార్. ఈ బిల్డప్ ఏంట్రా? బిల్డప్లు కాదు సార్, ఫ్యాక్ట్. మీరు ఒక హిందూ అయ్యుండి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే. నేనే ముస్లింని కాను, హిందూ అమ్మాయినే. నా పేరు దివ్య భారతి. ఆహా, అచ్చం దివ్య భారతి లాగే ఉన్నారు. నువ్వు తెచ్చవే, నువ్వు తెచ్చు, పట్టుకైతే. సార్ అందాన్ని ఇలా బంధించడం అన్యాయం సార్. మరేం చేస్తారు? ఈయన కట్టుకున్న ముగ్గురు పెళ్ళాలు ఎవరితోనో ఎటు లేచిపోయారు. అందుకే నన్ను చూస్తే ఎప్పుడు ఎవడు లేపకపోతాడనని ఈయన భయం. సౌరమై, ఇప్పుడు నీకు ఫ్లాష్ బ్యాక్లు డీటెయిల్స్ అవసరా? పద. అదే సార్, అప్పుడే వెళ్ళిపోతారా? నీకు దండం పెడతాం, మమ్మల్ని వదిలేరా బాబు. అదేమిటండి, అబ్బాయి అంతగా బతిమాలుతుంటే అప్పుడే వెళ్ళిపోదాం అంటారు. ఏంటి వెళ్ళిపోతా ఉంటారంటావు? పద, పద, పదవే. మాస్టారు టాటా. దివ్య భారతి బాయ్. ఏమండి, అతను బై బై చెప్తున్నాడు. నేను చెప్పేనా? ఏంటి ఏం చెబుతావు? బై బై. బై బయ్యా, నేను చెప్తాను పద.